ఏం చేస్తున్నావు ఇవాళ? మొక్కల పులుసు చేస్తున్నావా? ముక్కల పులుసు కాదు కానీ ఈరోజు ఏం చేస్తున్నానంటే మా అన్నయ్య ఊరు నుంచి పచ్చి జీడిపప్పు తీసుకొచ్చాడు. పచ్చి జీడిపప్పు మటన్ కాంబినేషన్లో ఒక కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, విత్ మిరియాల చారు. ఓకే ఓకే ఓకే, బాగుంది. ఈరోజు ఎంజాయ్ చేద్దాం. మటన్ పచ్చి జీడిపప్పు కూర కోసం 1 కిలో మటన్ తీసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అందులో ఏమేమి వేసానో తర్వాత చెప్తాను. పచ్చి జీడిపప్పు 1 కప్పు తీసుకున్నాను. అంతే సేమ్ జీడిపప్పుతో ఈక్వల్గా ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద టమాటా ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కుక్కర్లో వండుకుంటే మంచి తొందరగా అయిపోతుంది. నూనె వేసుకొని అందులో మనం ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా టమాటా, పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. మ్యారినేట్ చేయడానికి నేను ఏం చేశానంటే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఉంచేసాను అనమాట మటన్కి. ఈ లోపల ఇది వేగుతూ ఉంది. కొంచెం నూనె సెపరేట్ అయ్యాక మనం ఈ టమాటా, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచాం కదా, అది వేసేసుకుంటాం. బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో చేసుకుంటే తొందరగా అవుతుంది. బాగా అలా వేయిస్తూ ఉండాలి. ఇందులో ఇంకా మనం ఉప్పు పసుపు వేయక్కర్లేదు, మటన్లో వేస్తాం కదా మ్యారినేట్ చేసినప్పుడు, అవసరం లేదు. చూడండి బాగా వేగిపోయింది కదా. ఆయిల్ చూడండి ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత అప్పుడు మనం మటన్ వేసుకోవాలి. బాగా ఇది మ్యారినేట్ చేయడం వల్ల అవుతుందంటే సాఫ్ట్గా అవుతుంది, మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది తొందరగా. మనం కుక్కర్లో ఒక 5-6 విజిల్స్గా అయిపోతుంది తొందరగా అనమాట. మటన్ వేసుకొని మటన్ కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో దొరుకుతుంది కదా, బాగుంటుంది అనమాట పచ్చి జీడిపప్పు. చాలా మంచి వాసన వస్తుంది అనమాట వండుతుండగా. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు చక్కగా బాగా వేయించాలి. వేగితేనే టేస్ట్ అనమాట కూరకి. అంతా హై ఫ్లేమ్లో చేసేయండి, తొందరగా అయిపోతుంది. దగ్గరే ఉంటే మీకు ఈ ప్రాసెస్ అంతా 10 మినిట్స్లో అయిపోతుంది. అవి వేసిన తర్వాత మనం నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టేయడమే. ఇది వేసి ఒక 5-6 విజిల్స్ అయితే చాలు, మీకు రెడీ అయిపోతుంది మటన్. అలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం మూత పెట్టేద్దాం. చూడండి కొంచెం ఉడికినట్టు వస్తే పెట్టాలి కదా, కొంచెం అనుకోండి ఉడుకుతుంది. ఇప్పుడు పెట్టేద్దాం. మంచి కలర్ వచ్చింది. రెడీ. మనకి 6 విజిల్స్ అయిపోగానే తీసేద్దాం. అయిపోయి 6 విజిల్స్. చూడండి చాలా మంచి వాసన వస్తుంది అన్నమాట. గరం మసాలా అంతా ఇంట్లో తయారు చేసింది, కారం కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. అంతా అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, ఏ పౌడర్లైనా. చూడండి ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను. చూడండి ఇంత సాఫ్ట్గా అయింది. అంటే తర్వాత మనం దాంట్లో జీడిపప్పు వేసేద్దాం. ఈ జీడిపప్పు వేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట కూరకి. మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి చూడడానికి మంచి కలరు, తినేయాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మన మటన్ కర్రీ. మంచి వాసన వస్తుంది, ఎంత బాగుందో. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసాక మనకి గుమ్మగుమ్మలాడే టేస్టీ మటన్ కర్రీ విత్ కాజు రెడీ. పదండి సర్వ్ చేస్తాను, టైం కూడా అయిపోయింది.
ఇదిగో ఈ రసం, రైస్, ఇదిగో మన జీడిపప్పు, మటన్ కర్రీ, సలాడ్, ఇంకా పెరుగు కూడా. ఓకేనా? కూర్చున్నారా? వేడి వేడిగా ఇప్పుడు మీకు ఇష్టమైన తినండి, ఎలా ఉందో చెప్పండి. చాలా వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినాలి. చాలా బాగుంది. టేస్ట్గా ఉందంటే చాలా చాలా టేస్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. బాగా ఉడికిపోయింది కదండి, చాలా బాగుంది. చాలా బాగుంది కదా. చూడండి పీస్ ఎలా 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 ఉడికిపోతుంది. సరిపోయారు ఇద్దరును. అలా ఉండాలండి. సాగుతుంది మీకు అలాగే. బాగా నచ్చుతుంది. చాలా ఓకేనా? బాగుంది. థ్యాంక్ యూ.